ఇదిగోండి, ఇది ఆఫ్రికన్ సఫారీ జీప్ అండి. ఇది టొయోటా ల్యాండ్ క్రూజర్ వెహికల్ ఉంది కదండి, దాన్ని కొంచెం మోడిఫై చేసి దీనిలో ఆఫ్రికన్ సఫారీ జీప్ కింద చేశారండి. దీంట్లో మనం కూర్చుంటానికి ఒక 7 కూర్చోవచ్చండి. 1 2 3 4 5 6 7. అది ఫ్రిడ్జ్ అండి. ఇది మేము తెచ్చుకున్న ప్యాక్డ్ లంచెస్ అనమాట సఫారీకి. ఆ వెనకాలేమో లగేజ్ కంపార్ట్మెంట్ ఉందండి. ఈ పైన ఏమో ఈ టాప్ అని చూసారా, ఇది మనం ఓపెన్ చేసేయచ్చు. సో పైన యానిమల్స్ చూడొచ్చు. ఈ టాప్ కూడా ఓపెన్ చేసేయచ్చు. ఇదేమో డ్రైవర్ కూర్చునేది. ఇది చూసారండి, దీన్ని ఫ్లై విస్కర్ అంటారండి. ఇక్కడ పురుగులు చాలా ఉంటాయి అనమాట, అది కొట్టుకుంటానికి ఇది ఫ్లై విస్కర్. జంతువులు హెయిర్ నుంచి చేస్తారండి దీన్ని. నెక్స్ట్ చూసారండి, వీళ్ళకి VHF రేడియో వేవ్స్ ఉన్నాయండి. సో దీంతో ఏంటంటే వాళ్ళు కమ్యూనికేట్ అవుతారనమాట. ఈ సఫారీ జీప్స్ అడవిలో తిరుగుతూ ఉంటాయి కదండి, యానిమల్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. ఇక్కడ ఉంటాయని చెప్పలేము మనం. సో వీళ్ళు ఏంటంటే కమ్యూనికేట్ చేసుకుంటారు. నాకు ఇక్కడ సింహం కనపడింది, మీరు అందరూ వచ్చేయండి అంటే వీళ్ళంతా ఏరియాకి వెళ్ళిపోతారు. లేకపోతే ఇక్కడ లేపాడ్ కనపడింది, ఇక్కడ చీత కనపడింది అని చెప్పేసి దీని ద్వారా వీళ్ళంతా సఫారీ జీప్ డ్రైవర్స్ అంతా కమ్యూనికేట్ చేసుకుంటారండి. మళ్ళీ దీనికి మనకి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయండి, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదేం ట్రాష్ క్యాను, ఇదేం ఫస్ట్ ఎయిడ్ బాక్స్.